సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి. ఇప్పుడు మన చాప్టర్ పేరు సొల్యూషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎన్ని వస్తే 10 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, లేదంటే 5+5 మార్క్స్ రావచ్చు. దీంట్లో మనకి 2 మెథడ్లు ఉన్నాయి. ఒకటి వేరియబుల్ సపరబుల్ మెథడ్, ఇంకొకటి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే మెథడ్. మనకేమన్నాడు ఇక్కడ? ఫస్ట్ ఆర్డర్ అన్నారా? చాప్టర్లో ఏమన్నారు? ఫస్ట్ ఆర్డర్ అంటే ఇచ్చినవన్నీ ఎలా ఉంటుంది? dy/dxలో ఉంటాయి. ఎలా ఉంటాయి? dy/dx. ఇప్పుడు వేరియబుల్ సపర్ మెథడ్లో కాన్సెప్ట్ ఏం లేదు. సపోజ్ లెక్క dy/dx ఈక్వల్ టు y/x ఇచ్చారనుకుందాం. అయితే వేరియబుల్ సపరబుల్ అంటే వైలన్నీ వైకి వెళ్ళి తెచ్చుకోవాలి, ఎక్స్లన్నీ ఎక్స్కి వెళ్ళి తెచ్చుకోవాలి. సపోజ్ ఈ వై dy టర్మ్గా అంటే ఈ వై రావాలి అంటే dy/y. ఈ dx అడిపోతే ఏమైంది? dx/x. ఇప్పుడు ఈ రెండు ఎక్స్ టర్మ్స్ అయినా, ఈ రెండు ఏమిటి? ఇది y ఇది x. దీన్ని తెచ్చుకుంటే dy/y మైనస్ dx/x ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇలా రాసిన తర్వాత వైలన్నీ ఒక చోట ఉన్నాయి, ఎక్స్లన్నీ ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ dy/y మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ dx/x ఇంటూ ఈక్వల్ టు 0. దీన్ని ఇంటిగ్రల్ 0. దీన్ని ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ ఆఫ్ 1/(dy) మైనస్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx. 1 ఇంటూ dx అంటే dxగా, 1 ఇంటూ dy అంటే ఇంటిగ్రల్ 0. ఇదేమైంది? log y మైనస్ లాగ్ ఎక్స్. ఇక్కడ రెండు లాగులు వచ్చాయి కాబట్టి లాగ్ సి ఓఆర్ఆర్ సి అని రాస్తాం సిచ్యువేషన్ని బట్టి. ఇలా వేరియబుల్ సపరబుల్ అంటే ఇచ్చిన వాటిని మనం ఏం చేసుకోవాలి? సపరేట్ చేసుకోవాలి. సపోజ్ ఈసారి లెక్క dy/dx స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + y స్క్వేర్ 1 - y స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x స్క్వేర్ ఇచ్చేది. అంటే ఇది y టర్మ్ కాబట్టి ఇక్కడ రావాలా అంటే dy/స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - y స్క్వేర్. ఈ dx అడిపోతే dx/స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x స్క్వేర్. ఈ విధంగా ఏ లెక్క వచ్చినా ఇలా తీసుకుంటూ ఉంటాం. వేరియబుల్ సపరబుల్ అంటే ఎక్స్లన్నీ ఎక్స్ల వైపు, వైలన్నీ వైల వైపు వచ్చేలాగా చేసి ఆ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? ఎక్స్లు వైలు సపరేట్ చేయాలి. ఏం చేయాలి? సపరేట్. సో తర్వాత ఏం చేయాలి? సెకండ్ స్టెప్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. థర్డ్ స్టెప్ ఇంటిగ్రేటింగ్ చేయడం. థర్డ్ స్టెప్ ఏంటిది? ఇంటిగ్రేటింగ్ చేసి సొల్యూషన్ రాయడం. సొల్యూషన్. ఈ విధంగా వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఉంటుంది. కొంచెం ఇంట్రడక్షన్ జాగ్రత్తగా వింటే మిగతా లెక్కలన్నీ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని లెక్కలు చూద్దాం. మిగతా కొన్ని లెక్కలని నేను నోట్స్ ఇస్తాను. ప్రతి ఒక్క లెక్కని ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి నోట్స్నే డైరెక్ట్గా వీడియోలో అప్లోడ్ చేస్తానమ్మా. చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమి ఇచ్చారు? లెక్క గివెన్ dy/dx ఈక్వల్ టు y/x ఇచ్చారు. నేను ఈ ప్లస్ y/xని అటు తీసుకెళ్తాను. ఏమైంది? మైనస్ dy/dx ఈక్వల్ టు మైనస్ y/x. ఇక్కడ dx టర్మ్ ఇటు y టర్మ్ ఇటు తెచ్చుకున్నాం. ఏమైంది? dy/y ఈక్వల్ టు మైనస్ dx/x. ఇది ఒకటి వస్తే ఏమైంది? dy/dx మైనస్ ఇటు వస్తే ఏమైంది? ప్లస్ dx/x ఈక్వల్ టు 0. మనం ఏం చేయాలమ్మా? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ అంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. అయితే ఏమైంది? ఇంటిగ్రల్ సింపులేగా. సరే ఇక్కడ ఏముంటుంది? వయ్యా dy/y ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ dx/x ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. దీన్ని ఇలా రాసుకోవచ్చుగా. 1/y ఆఫ్ dy ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ dx ఇంటిగ్రల్ ఆఫ్ 0. నీకేమని తెలుసు ఫార్ములా? log x ఈక్వల్ టు ఏంటి? ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx అంటే ఎంత అని తెలుసు? log x అంటే y ఉంది కాబట్టి, రెండు వైలు ఉన్నాయి కాబట్టి ఏం రాయొచ్చు? log y ప్లస్ log x. రెండు లాగుల్లో ఉన్నాయి కాబట్టి log c రాస్తాను. దీని నుంచి ఇక్కడ ఏం ఫార్ములా? log a ప్లస్ log b ఈక్వల్ టు log a ఇంటూ b అని రాయొచ్చుగా. log a ఇంటూ b అని రాయొచ్చు. దీని ప్రకారం ఏమైంది? log ఆఫ్ yx ఎంత? yx ఈక్వల్ టు ఎంత? log c. log క్యాన్సిల్ అయితే yx ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? c అని రాయొచ్చు. ఇలా సందర్భాన్ని బట్టి రాసుకుంటాం c అనేది. ఇప్పుడు ఇంకో సమ్ చూడండమ్మా. ఏమి ఇచ్చారు ఈసారి? dy/dx ఈక్వల్ టు 1 + y స్క్వేర్ 1/x స్క్వేర్. దీని నుంచి ఏం రాయొచ్చు? dy/1 + y స్క్వేర్ రాయొచ్చా? ఇటు ఏమైంది? dx/1 + x స్క్వేర్. ఇది వస్తే ఏమైంది? dy/1 + y స్క్వేర్ మైనస్ dx/1 + x స్క్వేర్ ఈక్వల్ టు 0. నువ్వేం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమైంది అప్పుడు? ఇంటిగ్రల్ ఆఫ్ dy/1 + y స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ dx/1 + x స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. దీని నుంచి దానికి రాసుకుంటే 1/1 +
వై స్క్వేర్ ఆఫ్ డివై మైనస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ డిఎక్స్ అని రాయొచ్చుగా. 1 ఇంటూ డిఎక్స్ అంటే డిఎక్సే, 1 ఇంటూ డివై అంటే డివై. ఇలా ఎందుకు రాసుకున్నాం? నీకు ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఏమని తెలుసు? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని తెలుసు. ఇక్కడ వైలో ఉంది కాబట్టి ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ వై నెక్స్ట్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 అంటే ఎంత? సి. ఇంటిగ్రల్ ఆఫ్ 0 అంటే కాన్స్టెంట్. ఇందాకలా లాగుల్లో ఉంది కాబట్టి లాగ్ యూస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం లేదు కాబట్టి సి యూస్ చేసుకున్నాం. ఈ విధంగా మనం సమ్ చేస్తూ ఉంటాం. ఇంకో సమ్ని చూద్దాం. చూడండి అమ్మా, ఈసారి ఈ మోడల్లో ఈ సమ్ ఇచ్చారనుకుందాం. ఇప్పుడు ఇదేం రాయొచ్చు? dy/dx ఆఫ్ ఇది e పవర్ ఎక్స్ ఇంటూ e పవర్ 2y రాయొచ్చా? ఎందుకని? ఏ పవర్ m ప్లస్ n ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ nగా రాసుకోవచ్చుగా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏముంది? y టర్మా, ఇది ఇటు తీసుకొస్తే dy/e పవర్ 2y. ఆ dx అటు వెళ్తే e పవర్ x ఇంటూ dx అయ్యేది. దీన్ని పైకి తీసుకెళ్ళండి. ఏమైంది? e పవర్ మైనస్ 2y ఇంటూ dy ఈక్వల్ టు e పవర్ x ఇంటూ dx. ఈ ప్లస్ ఇటు వస్తే ఏమైంది? మైనసా? e పవర్ మైనస్ 2y dy మైనస్ e పవర్ dx ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 రాగానే మనం ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ మైనస్ 2y dy మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ dx ఈక్వల్ టు 0. నీకు ఫార్ములా ఏం తెలుసు? ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x అంటే ఏమని తెలుసు? e పవర్ x ఇంటూ dx అంటే e పవర్ x అనే తెలుసు. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ax ఇంటూ dx అంటే e పవర్ ax/a అని తెలుసు. ఏం తెలుసు? ax/a అంటే దీని నుంచి e పవర్ మైనస్ 2y. ఏ వాల్యూ ఎంతమ్మా? -2 -2 మైనస్ e పవర్ x అంటే e పవర్ xే. ఇక్కడ ఇంటిగ్రల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది? సియా? ఏమైంది? సి. దీని నుంచి దీని వాల్యూ ఎంత? ఇంకా ఎల్సిఎం చేయాలనుకుంటే e పవర్ మైనస్ 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2e పవర్ x/, ఏముంటుంది? -2 ఈక్వల్ టు 0. ఇంతవరకు చేస్తే చాలు. ఈ -2 అటు వెళ్తే e పవర్ మైనస్ 2y ప్లస్ 2 ఇంటూ e పవర్ x ఈక్వల్ టు -2c అని రాయొచ్చు. ఓకేనా? ఇంతవరకు అయితే చాలు. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ ఇంకో సమ్ని చూడండి. సేమ్ ఇలాగే ఈసారి ఏమి ఇచ్చారు? dy/dx e పవర్ x మైనస్ y. ఇందాకలాగా ఫార్ములా ఏం రాయొచ్చు? dy/dx e పవర్ x ఇంటూ e పవర్ మైనస్ y రాయొచ్చా? అప్పుడు ఇది ఎటు వచ్చింది అంటే dy/e పవర్ మైనస్ y ఈక్వల్ టు e పవర్ x ఇంటూ dx. ఇందాకలా కింద ప్లస్ ఉంటే పైకి వెళ్తే మైనస్ ఉంది. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి పైకి వెళ్తే ఏమైంది? ప్లస్సా? e పవర్ y dy ఈక్వల్ టు e పవర్ x ఇంటూ dx. దీన్ని ఇటు తీసుకొని రావాలా? e పవర్ y dy మైనస్ e పవర్ x ఇంటూ dx ఈక్వల్ టు 0. ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏం చేయాలమ్మా? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైంది? ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ y dy మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ dx ఇంటిగ్రల్ ఆఫ్ 0. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ y అంటే e పవర్ y. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x. ఇంటిగ్రల్ ఆఫ్ 0 అంటే ఎంత? కాన్స్టెంట్. ఈ విధంగా వాడు ఎన్ని లెక్కలు ఇచ్చినా ఈ మోడల్లో చేసుకుంటాం. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే ఇది. ఇలా వాడు ఎన్ని సమ్స్ ఇచ్చినా మీరు వేరియబుల్ సపరబుల్ చేస్తూ చేయాలి. నేను కొన్ని సమ్ములు నోట్స్లో చూపిస్తాను, మీరు రాసుకోండి, అంతవరకు సరిపోతాయి.